ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైనటువంటి వివాదాలు నడుస్తున్నాయి. ముస్లింల దగ్గర కొనొద్దని హిందువుల దగ్గర కొనొద్దని ముస్లింలు కొంతమంది సోషల్ మీడియాల వేదిక. ఇక్కడ బేసిక్గా నా దృష్టిలో అయితే వీళ్ళ దగ్గరే కొనాలి అని నేను చెప్పను. సరే, దాంట్లో ఊసేటటువంటి ఉంటాయి, కొనొద్దు, ఇట్లాంటిది చేసేటటువంటిది తెలిసిన చోట్ల కొనకుండా ఉండటం వేరు. దానివలన ఒక డిస్ప్యూటు ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా ఎదుటి వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టుకునేది హిందువులు పెట్టుకోవట్ల, ఇతర మతస్థులు మాత్రం హిందువుల పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీరామ్ టిఫిన్ సెంటర్ ఎక్కువగా నార్త్లో జరుగుతుంటుంది, నడిపేటటువంటిది ఒక ముస్లిం అయి ఉంటాడు. లేదా హిందువులకు సంబంధించినటువంటి ప్రార్థనా వెరైటీలు ఇవన్నీ కాశీలో ఇట్లాంటి చోట అమ్ముతారు, ముస్లింలే అమ్ముతారు. కాకపోతే అక్కడ వాళ్ళ పేరుతోనే ఉండాలి కదా, ఉండవు. అక్కడ మళ్ళీ పేర్లు మారిపోతుంటాయి. ఇక్కడే తేడా వస్తుంది. తప్ప రైటా? చట్ట ప్రకారం అయితే అలాంటి తప్పు లేదు. కానీ ఎథికల్గా వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ నమ్ముతున్నావా లేదా? ఉపాధి కోసం నేను వ్యాపారం చేసుకుంటే తప్పేంటి? నో డౌట్, చట్ట ప్రకారం ఏ తప్పు లేదు, ఎథికల్గా కూడా తప్పు లేదు. నువ్వు కాకపోతే పేర్లు మార్చి మోసం చేయొచ్చా లేదా, ఇది మాత్రం చర్చించడంలో తప్పేం లేదు.